తండ్రి యొక్కయు కుమారుడి యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఈ వెలుగును నీ సత్యమును బయలుదేర చేయము. అవి నలుగురుపును అవి పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకును కోరుకుని వచ్చినప్పుడు నేను దేవుని బలిపీఠమునందుకు నాకు ఆనంద సంతోషములు కలుగు దేవుని ఎందుకు చేరుతును. దేవా నా దేవా సీతారామాయించుతున్నాను. ప్రభునందు ప్రియులైన దేవుని సమీపించి ఆయన ఎదుట మన పాపలప్పుకొని మన ప్రభు యేసుక్రీస్తు పేరిట మనకు క్షమాపణ దయచి వేడుకోము. ప్రభువు మనకు సహాయము కలుగుచున్నది. భూమి ఆకాశములను శోభించినవాడు ప్రభువు సన్నిధిని నాయతి గ్రామములు ఏనాపునందు నరగటిని నీవో నా పాపదోషము పరిహరించి సర్వశక్తి గల దేవా, దీనులము పాపులము మేము స్వాభావికంగా పాపుల మరియు అపవిత్రులమని తలపాలన మానవలన క్రియ వలన నీకు విరోధంగా పాపం చేసుకుని ఎదుట ఉపకరిస్తున్నాం. కావున మేము మా ప్రభుని యేసుక్రీస్తు నిమిత్తమున కృపను వెతుకుతూ వేడుకొనుచు వ్యతిరేక కనికరముగల పాస్తులమునకై వస్తున్నాం. మా ప్రజల కోరికై ప్రజలతో కుమారుడు దేవా, ఆయన నిమిత్తమున మా సమస్త పాపములకు క్షమాపణ దయచేసి మేము నీ కృప దేశానికి పొందినట్లు నీవు గట్టి సత్యములు గట్టి సరైన నామమును నీ వార్తను తెలియజేతను ఆయన నీ పరిశుద్ధాత్మను పొందించమని మా ప్రభు యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాం. మన పరలోక తండ్రి సర్వశక్తి గల దేవుడు మనల్ని కనికరించి మన కొరకు చనిపోటుకై తన కుమార్చి ఆయన మూలమున మన పాపలను క్షమిస్తున్నాడు. ఆయన నామమున విశ్వాసముతో వారికి దేవుని కుమారులకు అధికారమిస్తూ వారికి తన పరిశుద్ధాత్మను అనుగ్రహించును. నమ్మి బాప్తిస్మము పొందిన వారు రక్షింపబడును. పండుగ గౌరాది వారు పరిచయమైన ప్రారంభ గీతం యెహోవా మా లోకమును ఆవరించింది. హల్లెలూయా. నీతిమంతులు సంతోషించుదురు గాక, వారు దేవుని సన్నిధిని ప్రదర్శించుదురు గాక, వారు మహానందము పొందుదురు గాక. హల్లెలూయా హల్లెలూయా. ఎవరు లేచి గాక, ఆయన శత్రువులు పారిపోదురు గాక. ఆయనను ద్వేషించు వారు ఆయన సన్నిధి నుండి పారిపోదురు గాక. తండ్రి
మీ ఆత్మతో ప్రార్థించము. ఓ దేవా, నీవు నీ పరిశుద్ధాత్మను పంపి నీ అందుకు విశ్వాసముతో వారి హృదయములను కలిగిస్తున్నావు. మేము ఆత్మ మూలమనే సర్వ విషయములను శరీరులు గ్రహించి ఆయన పరిశుద్ధమైన ఆహ్వానం ఎల్లప్పుడూ ఆనందించు అనుగ్రహించమని నీతోనూ పరిశుద్ధాత్మతో ఆయన దేవుడై యుగ యుగముల జీవించి పరిపాలిస్తుడు ఈ కుమారుడును మా ప్రభుని యేసు ద్వారా వేడుకొనుచున్నాము. కూర్చోండి. దినము లేక దవడాది వారితో ఏర్పాటు చేయబడిన పాత నిబంధన భాగము విషయ గ్రంథము 44వ అధ్యాయము 1 నుండి 6 వచనాలు పురుషుల్లో నుండి ఒక వ్యక్తి చదివి ప్రారంభించవలసిందిగా కోరుతున్నాను. మొదటి వచ్చింది అయినను నా సేవకుడగు యాకోబు, నేను ఏర్పరచుకుని ఇశ్రాయేలు విను. నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి నీకు సహాయం చేయవాడైన యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు. నా సేవకుడగు యాకోబు, నేను ఏర్పరచుకుని యెషూరును భయపడము. నేను దప్పిగల వారి మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించెదను. ఈ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెదను. నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించను. నీటి కాలువల యొద్ద నాటబడిన ఎరమంచి చెట్లు గడ్డిలో ఎదుగునట్లు వారు ఎదుగుదురు. ఒకడు నేను యెహోవాడను, మరి ఒకడు యాకోబు పేరు చెప్పుకొనను, మరి ఒకడు యెహోవా వాడని తన చేతితో వ్రాసి ఇశ్రాయేలును మారు పేరు పెట్టుకొను. ఇశ్రాయేలీల రాజైన యెహోవా, వారి విమోచకుడైన సైన్యములకు అధిపత్యకు యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు. నేను మొదటి వాడను, కడపటి వాడను, నేను తప్ప ఏ దేవుడును లేడు. ఈ పాఠ్య భాగం ఇంతటితో ముగించదు. పత్రిక పాఠ్య భాగంగా పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 8 నుండి 11 వచనాలు ప్రేరేపించబడిన వారికి ప్రజలు సహకరించవలసిందిగా కోరుతున్నాం. పత్రిక 8వ అధ్యాయం 8 నుంచి 11 వచనాలు. అయితే ఆయన ఆక్షేపించి వారితో ఇలాగ చెప్పుచున్నాడు, ప్రభువు ఇట్లనే, ఇదిగో ఒక కాలము వచ్చుతున్నాను, అప్పటిలో ఇశ్రాయేలు ఇంటి వారితో యూదా ఇంటి వారితో నేను కొత్త నిబంధన చేయదు. అది నేను ఐగుప్తులో నుండి వీరి పితరులను వెలుపలికి రప్పించుటకై వారిని చెయ్యి పట్టుకున్న దినమున వారితో నేను చేసిన నిబంధన వంటిది కాదు. ఏమనగా వారు నా నిబంధనలో నిలువలేదు కనుక నేను వారిని అలక్ష్యం చేసినని ప్రభువు చెప్పుచున్నాడు. ఆ దినములైన తరువాత ఇశ్రాయేలు ఇంటి వారితో నేను చేయబోవు నిబంధన ఏదనగా వారి మనసులో నా ధర్మ విధులను ఉంచెదను, వారి హృదయముల మీద వాటిని వ్రాయుదును. నేను వారికి దేవుడుగా యుందును,
వారు నాకు ప్రజలయ్యుందురు. వారిలో ఎవడను ప్రభువును తెలుసుకొనడని తన పట్టణస్థునికైనను తన సహోదరునికైనను ఉపదేశము చేయడు. వారిలో చిన్నలు మొదలుకొని పెద్దల వరకు అందరూ నన్ను తెలుసుకుంటారు. ఇంతలో పత్రిక పట్టి వాకు తెలియదు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నేటి ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త వాక్య భాగం పరిశుద్ధులైన యోహాను సువార్త 7వ అధ్యాయము 37 నుండి 39 వచనాలు చదువుకుందాం. ఓ ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. ఈ దినం ఏర్పరచబడిన సువార్త పాఠశాలకు యోహాను సువార్త 7వ అధ్యాయము 37 నుంచి 39 చదువుకుందాం. ఆ పండుగలలో మహాదినమైన అంతదినమున యేసు నిలిచి ఎవడైనాను దప్పికొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకోగలడు. నా యందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు కారునని బిగ్గరగా చెప్పాను. తన యందు విశ్వాసముంచు వారు పొందబోవు ఆత్మను గురించి ఆయన ఈ మాట చెప్పాను. యేసు ఇంకను మహిమపరచబడలేదు కనుక ఆత్మ ఇంకను అనుగ్రహింపబడి ఉండలేదు. దేవుని వాక్యం పడిన ఓ క్రీస్తు అలాగే మనమందరం నిలబడి నిత్య విశ్వాస ప్రమాణం పొందాం. భూమి ఆకాశములను దృశ్యాదృశ్యములు సమస్తమును సృజించిన సర్వశక్తి గల తండ్రియగు ఏకదేవుని నేను నమ్ముతున్నా. ఆయన జగదేవ కుమారుడును అద్వితీయుడునకు ప్రభువైన యేసుక్రీస్తును నమ్ముతున్నాను. ఆయన మందు తండ్రి నుండి కలిగిన వాడును, దేవుడి నుండి దేవుడును, వెలుగు నుండి వెలుగును, నిజమైన దేవుడి నుండి దేవుడును, సృజింపబడక నిర్మించిన వాడును, తండ్రితో ఏకత్వము గల వాడును, సమస్తమును కలుగజేసిన వాడై ఉన్నాడు. ఈయన మానవులకు మన కొరకును మన రక్షణ కొరకును పరలోకము నుండి దిగి అన్యగు అన్య నుండి పరిశుద్ధాత్మల అవతరించి పుట్టి మనుషుడాయననియు పత్తు పిలాతో అధికారముగా మన కొరకు తిరువేడే శ్రమనుంది సమాధి చేయబడినయు లేఖనముల ప్రకారము 3వ దినమున తిరిగి లేచి పరలోకమునికి తండ్రి యొక్క విడిచిపోయిన కూర్చుండి ఉన్నాడనియు సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు తిరిగి మహిమతో వస్తున్ననియు ఆయన రాజ్యములకు అంతము లేదనియు నమ్ముతున్నాను. తండ్రి నుండి కుమారుడు ఆయనపడుతూ కుమారుడితో ఏకముగా ఆరాధించబడుతూ మహిమపరచబడుతూ ప్రవక్తల ద్వారా మాట్లాడిన వారు జీవములకు దానియు ప్రభువును పరిశుద్ధాత్మను నమ్ముతున్నాను. మరియు పరిశుద్ధమైన క్రైస్తవ సంఘమును నమ్ముతున్నాను. పాప విహారమును ఒకే బాప్తిస్మము పొందుకొనుచు మృతుల పునరుత్థానపరచు రాబో రక్త సంబంధాలను ప్రతి కొరకును నిరీక్షిస్తున్నాము. దయచేసి చెప్తుంది. ఎవరైనా ప్రేరేపించబడిన వారు వచ్చి ప్రత్యేక పాట పాడి
దేవుని నామాన్ని కనపరచవలసిందిగా కోరుతున్నాం.
కీర్తన పుస్తకంలో అందరం కలిసి 377వ పాట పాడుకుందాం. 377వ పాట పాడుకొని దేవుని నామాన్ని కనపరుచుకుందాం. నన్ను కన్నయ్య రావి నా యేసు, నన్ను కన్నయ్య రావి నా ప్రభువా, నన్ను కన్నయ్య రావి నా యేసు, నన్ను కన్నయ్య రావి కృపా సమాధానం అందరికీ కలుగునుగాక. ఓకే ఓకే దయచేసి కూర్చోండి. మంచిదండి. ప్రభు నందు ప్రియులారా, ఎంతవరకు చక్కటి పాటలు పాడి దేవుని నామాన్ని స్తుతించినందుకు మీ అందరికీ దేవుని నామం పేట హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. దేవునికి వందనాలు, మీ అందరికీ కృతజ్ఞతలు తెలియపరుచుకుంటున్నాం. క్రీస్తునందు ప్రియులారా, మనము
బోర్డులో మరి ఈ ఆదివారానికి ఒక ప్రత్యేకత ఉన్నది అని మనము గ్రహిస్తూ ఉన్నాం. ఈ ప్రత్యేకత ఏంటంటే పెంచుకోస్తూ దినము లేక పెంచుకోస్తూ ఆదివారము, దాన్నే ధవళాదివారం అంటాం. మరి దీనికి పెంచుకోస్తూ ఆదివారము అని ఎందుకు పేరు పెట్టబడిందంటే ఇది మరి చారిత్రాత్మకమైనటువంటి సంఘటనగా మనము గుర్తిస్తున్నాం. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు మరణమైన తరువాత 40 రోజులు మరి భూలోకములో సంచారం చేసి ఆయన భూలోకములో తిరిగి శిష్యులైనటువంటి వారికి ప్రత్యేకముగా ఆయన దర్శనాన్నిచ్చి ఆయన చేసినటువంటి అద్భుతాలను మరొకసారి జ్ఞాపకం చేసుకోవడం జరిగింది. అలాగూ జరిగిన తరువాత మరి పోయిన ఆదివారం మనం గమనించిన రీతిగా నేను వెళ్ళి మీకు స్థలాన్ని సిద్ధపాటు చేస్తానని చెప్పి వాగ్దానం చేశారు. ఆ వాగ్దానం ప్రకారముగా ఆయన 40 దినాలకు ఈ లోకములో నుండి పరలోకానికి ఆరోహణమైనటువంటి వాక్య భాగంలో మనకు జ్ఞాపకం చేసుకుంటున్నాం. అయితే ఈ రోజున మన ఆదివారం యొక్క ప్రత్యేకత ఏమిటంటే పెంతెకొస్తు పండుగ లేక పెంతెకొస్తు ఆదివారము ఎంత ధవళాది. దానికి నాందిగా మనము గమనించినట్లయితే పరిశుద్ధ లేఖనములో ఏమి చెబుతుందో ఒకసారి చూద్దాం. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము గమనించండి. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 1వ వచనం నుండి కొన్ని వచనాలు మనం చదువుకుంటూ వెళ్తే, చాలా దేవుని బిడ్డలారా, పెంతెకొస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉంది. అప్పుడు వేగముగా వీస్తూ బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా, జాగ్రత్తగా గమనించండి ప్రభువునందు ప్రియులారా, పెంతెకొస్తు దినమున ఒక చోట కూర్చున్నప్పుడు ఆకాశము నుండి ఒక గాలి, ఒక ఆత్మ వారి మీదకి దిగి వచ్చి వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు, దేవుని బిడ్డలారా జాగ్రత్తగా గమనించి, ఆత్మ కుమ్మరించబడినప్పుడు వారు కూర్చుండి ప్రార్థన చేసేటువంటి ఇల్లంతా కూడా చెట్టుతో నింపబడింది, పరిశుద్ధాత్మతో నింపబడింది. అంతేకాదండి, మరియు అగ్నిజ్వాల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద అందరూ ఏం జరిగిందంటే అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై, ఆత్మ వారిని ఆవరించినప్పుడు అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడి వాక్చాతుర్యం కలిగింది. అన్య భాషలతో మాట్లాడారు. కారణం ఏంటంటే వారి మీదకి ఆత్మ. అంతేకాదండి, 3,000 మంది బాప్తిస్మం పొందినట్టుగా కూడా మనము జ్ఞాపకం చేసుకుంటాం. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే ఆ ఆదివారానికి పెంతెకొస్తు ఆదివారం అని లేక ధవళాదివారము అనేటువంటిది మనము ఈ వాక్య భాగాల నుండి మనము గమనిస్తాం. ఈ వాక్యాన్ని మనము ధ్యానించవలసినటువంటి వారమై ఉన్నాం. అయితే ఈ రోజున మనము ప్రత్యేకించి 3 వాక్య భాగాలు చదువుతున్నాం. ఒకటి యెషయా గ్రంథము 44వ అధ్యాయము
1 నుండి 6 వచనాలు పత్రిక ఎఫ్ఎసీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 8 నుండి 11 వచనాలు, యోహాను సువార్త 7వ అధ్యాయం 37 నుండి 39 వచనాల్లో ఉన్నటువంటి వాక్యాన్ని కూడా మనము చదువుతాం. ఇక్కడ ఈ భాగంలో మనము కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకోవటము మంచిదని నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. యెషయా గ్రంథము 44వ అధ్యాయము 44వ అధ్యాయము 1వ వచనం నుండి, అనగా 1వ వచనం నుండి 6వ వచనం వరకు గమనించినట్లయితే ఇక్కడ దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? వాగ్దానం చేస్తున్నాడు. వాగ్దానం చేశాడు. ఎవరు వాగ్దానం చేశారు? ఎవరికి వాగ్దానం చేశాడు? ఏమని వాగ్దానం చేశాడు? గమనిస్తున్నారా? దేవుడు తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులకు ప్రామిస్ చేస్తున్నాడు, వాగ్దానం చేశాడు. దేవుడు తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులకు వాగ్దానం చేశాడు. ఏమని వాగ్దానం చేశాడు అని అంటే ఇక్కడ మనము గమనిస్తున్నాం. నిన్ను సృజించి, వాగ్దానాలు రకాలు, శారీరకమైనటువంటి వాగ్దానాలు అంటవి, ఆత్మీయమైనటువంటి వాగ్దానాలు అంటవి. మరి శారీరకమైనటువంటి వాగ్దానములతో ఆత్మీయ వాగ్దానాలు గురివేయబడి మనుషుడు బలపడాలి, బలాభివృద్ధి పొందాలి అని దేవుడు కోరుకుంటాము. కనుక ఇక్కడ ఏమంటాడంటే, మొట్టమొదట నా సేవకుడకు యాకోబు, నేను ఏర్పరచుకున్న ఇశ్రాయేలు వినుము. వాళ్ళు ఏం చేస్తున్నాడు తెలుసా? విను అంటున్నాడు. వినండి, ఆలకించండి, నా మనం వినండి, నేనేం చెప్తాను మీరు వినండి అని ఫస్ట్ ఏమంటాడంటే, నిన్ను సృజించి సృష్టిలో మానవునికి ఆధిక్యత దేవుడు కలుగజేస్తాడు. సృష్టిలో మానవునికి గొప్పతనాన్ని దేవుడు కలుగజేస్తాడు. సృష్టిలో మానవునికి ఒక ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తిగా దేవుడు కలుగజేస్తాడు. నిన్ను సృష్టించి గర్భంలో నుండి నిన్ను నిర్మించి నీకు సహాయం చేయువాడనైనా యెహోవా ఇలాగు సెలవిస్తు. గమనిస్తున్నారా? నిన్ను సృజించి, నీకు జన్మనిచ్చి, నీకు ఆయుష్నిచ్చి, నిన్ను పెద్దవానిగా చేసి, నీకు కుటుంబాన్ని అప్పజెప్పి, నీకు భూములను, ఇండ్లను, ఉద్యోగాలు సమస్తము నీకు ఇచ్చి, ఇచ్చినా కూడా నీవేం చేస్తున్నావు అంటే నన్ను మర్చిపోతున్నావు. యాకోబు అంటే అర్థం మనకు తెలుసు. ఇశ్రాయేలుతో దేవుడు చెప్పేటువంటి మాటలు మనము గమనించాలి. నిన్ను సృజించి, నిన్ను ఏర్పాటు చేసుకొని, నిన్ను పెద్దవానిగా చేసి, నీకు సకల ఆశీర్వాదాలు ఇచ్చి, నిన్ను నేను దీవిస్తాను. ఇది వాగ్దానం. ఇంకా అంటున్నాడు, నేను దప్పిగల వారి మీద నీళ్లను, ఇంకా కొన్ని వాగ్దానాలుగా పెట్టాడు. 3వ వచనములు 4వ వచనం, నేను దప్పిగల వారి మీద నీళ్లను, భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించదను, నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించదను, నీకు పుట్టిన వారిని నేను ఆస్వాదించును, ఇంటి కాలంలో నాటబడిన నిరవంజన చెట్టులో కట్టి ఎదుగునట్లు. దేవుని వాగ్దానాలు ఎలాగున్నాయో గమనిస్తున్నారా? ప్రభునందు ప్రియులారా, ఇంకా మనము కొంచెము ఆలోచన చేసినట్లయితే, నిన్ను సృజించిన ఈ దేవుడు, నిన్ను ఏర్పాటు చేసినటువంటి నీ దేవుడు నీకు జీవజలాన్ని ఇచ్చాడు. నిన్ను ఎండిన భూమి మీద
ప్రవాహ జలములను కుమ్మరించాడు, నిన్ను హెచ్చించాడు, నిన్ను గొప్పగా చేశాడు. అందుకనే మరి మానవులు అంటారు దేవుడు ఏర్పరచబడిన వారు అని అంటారు. మనం ఎవరమి అని అంటే దేవుని ఏర్పాటు చేయబడిన వారము. కొరకు మన మాటలు చెప్పుకుంటే కుదరదండి. ఎలాగో మనము దేవుని చేత ఏర్పాటు చేయబడిన వారము అని అంటే బైబిల్ గ్రంథంలో మనం గమనిస్తాం. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 6వ వచనం ఎలాగే ఏర్పరచుకున్నాము. జాగ్రత్త ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 7-6 వచనంలో నీవు నీ దేవుడిని యెహోవాకు ప్రతిష్ఠ జనము. ఒకటి, దేవుడైన యెహోవాకు నీవు ఎలాంటి వాడు అంటే ప్రతిష్ఠిత జనం. ఈ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే, గమనిస్తున్నారా, ఆలోచన చేస్తారా, సమస్త జనముల కంటే నిన్ను నీ కుటుంబాన్ని, నిన్ను నీ బిడ్డలను ఎక్కువగా చేసి ఎక్కువగా చేస్తాడు. ఎందుకు తెలుసా? తనకు అనగా ఆయనకు స్వకీయ జనముగా ఏర్పరచుకుని నిన్ను ఎన్నుకున్నాడు, నేను ఏర్పాటు చేశాడు. ఎందుకు ఏర్పాటు చేశాడంటే పనికి మాలిన వాడిగా ఉండడానికి కాదు, లేకపోతే తిరుగుబోతువాడుగా ఉండడానికి కాదు. నిన్ను ఆయన ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే తన స్వకీయ జనముగా ఉండేటట్లుగా. స్వకీయ జనం అంటే సొంత ప్రజలుగా ఉండేటట్లుగా. ఓ యాకోబు, ఓ ఇశ్రాయేలు, నేను నిన్ను చేసినమ్మా ఏర్పాటు. అలాగే దావీదు భక్తుడు రాసినటువంటి కీర్తనలు 4వ అధ్యాయము, కీర్తన గ్రంథము 3వ వచనం కూడా ఒకసారి చూద్దాము. కీర్తన గ్రంథము 4వ అధ్యాయము. యెహోవా తన భక్తులను చూసారా, 4:3 అంటాడు. యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకున్నట్టున్నాడని తెలుసుకుని నేను యెహోవాకు మొరపెట్టగా ఏం చేశాడంటే, నేను యెహోవాకు మొరపెట్టగా ఆయన నా మొర ఎందుకంటే నిన్ను ఏర్పాటు చేసుకున్నాను కనుక, నిన్ను సృజించాను కనుక, నిన్ను పేరు పెట్టి పిలిచాను కనుక నీవు నాకు మొరపెట్టావు, నేను నీ మొర. ఇంకా చూడండి 4వ వచనం, భయము నుండి భయపడేవాడు ఎప్పుడు కూడా పాపం. ఎవరు భయపడేవాడు? ఎవరికి భయపడేవాడు ఎప్పటికీ పాపము చేయడు. భయమునుంది పాపము చేయకుడి. మీరు పడకల మీద నుండగా మీ హృదయములలో ధ్యానము చేసుకుని. ఎంత మంచి మాట అండి. ప్రభునందు ప్రియులారా, మనము పడకల్లో ఉన్నప్పుడు, పడక మీద ఉన్నప్పుడు మన మేలుకొనడమే కాకుండా మనం ధ్యానం చేసుకోయా, నన్ను ధ్యానం చేసుకో, నన్ను ప్రార్థన చేయి, నాకు మొరపెట్టు అని దేవుడు చెప్పాడంటే మన మీద దేవునికి ఉన్నటువంటి ప్రేమ. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, ఇంకా మనము కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 27వ వచనం చూద్దాం. ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయించపడకున్నట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి
ఎన్ని వారిని దేవుడు జ్ఞానులను సిగ్గుపరచుటకు దేవుడు వెర్రి వారిని, జ్ఞానము లేని వారిని, అవివేకులను దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనమైన వారిని మనం గమనించాలి. దేవుడు నన్ను ఏర్పాటు చేస్తున్నాడు. నేను ఆయన స్వకీయ జన్మగా ఉన్నాను, నేను ఆయన బిడ్డలుగా ఉన్నాను అని మనం చెప్పుకున్నాం కదా యెషయా గ్రంథంలో. మరి అదే రీతిగా కొరింథీయులకు రాసిన పత్రిక 1:27లో కూడా మరి ఎవరిని ఏర్పాటు చేసుకున్నారంటే బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరుచున్నాడు. ఇక మూడవదిగా చూస్తే ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో ఎత్తులైన వారిని, ధృవీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని మీకు ఎన్ని మాటలు చెప్తా ఉంటే మీకు అర్థమై ఉండవచ్చు. దేవుడు ఎన్నుకున్నాడు, దేవుడు ఏర్పాటు చేశాడు. ఎన్నిక లేనటువంటి నిన్ను, ఎన్నిక లేనటువంటి మనలను దేవుడు అందుకప్పుడప్పుడు మనం ప్రార్థన చేస్తాం. అయ్యా పెంట కుప్పల మీద ఉన్నటువంటి నన్ను పనికిరానిటువంటి నన్ను, పనగిరినటువంటి నన్ను నువ్వు ఎన్నుకున్నావు, నువ్వు నాకు ఆధిక్యత ఇచ్చావు, నీకు వందనాలు అయిన మనం ఒకసారి ప్రార్థన చేస్తాం. ఇక్కడ క్షుణ్ణంగా తేలింది. అయితే మరి ఎన్నుకున్నాడు మనిషిని, ఎన్నుకున్నాడు కనుక నీవేం చేయాలి, నీవు ఆయనకి ఏం చేయాలి అని అంటే ఇక్కడ 30 వచనం. అయితే ఆయన మూలముగా మీరు ఎవరిలో ఉన్నారు? ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసులో ఉన్నారు. ఇది మనకు ఒక వార్త, ఇది మనకు ఒక ప్రామిస్. ఎవరిలో ఉన్నామయ్యా మనం అంటే క్రీస్తు యేసులో ఉన్నాము. ఎవరయ్యా నీవంటే నేను యేసుక్రీస్తు వాడనండి, నేను క్రీస్తు వాడను అని మనం చెప్పుకుంటున్నాం. మనం చెప్పుకోలేకపోతున్నాం. ఎందుకంటే మన బలహీనతలను బట్టి, మన అవివేకమును బట్టి మనము క్రీస్తు వారమని చెప్పుకోలేకపోతాం. అయితే ఆయన చెప్పింది ఏంటంటే, ఆయన ప్రామిస్ చేస్తుందని, వాగ్దానం చేస్తుందంటే, మీరు ఎవరనుకుంటున్నారయ్యా, మీరు క్రీస్తు యేసునందు ఉన్నారు, ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందు ఉన్నారు. అలాగే ఎఫెసీయులకు రాసిన పత్రికలో పౌలు గారు అంటున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం చూడండి ఒకసారి. దేవుని ప్రధానం ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన, చూడండి, తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట, చూడండి ఇక్కడ చూడండి, ఇక్కడ మనకిచ్చేటువంటి వరాలు గమనించండి, మనకిచ్చేటువంటి ఆధిక్యతను చూడండి, మనకిచ్చేటువంటి గొప్పతనాన్ని చూడండి. దేవుని పెట్టారా, మనము తన ఎదుట పరిశుద్ధముగాను నిర్దోషమునై ఉండవాలని ఎప్పుడిచ్చాడు? జగత్తు పునాది వేయబడక మునిపే, మనం పుట్టకముందే, మన తల్లి గర్భంలో మనలను నిరూపించుకుంటే ఏం చేశాడు చెప్పండి? ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను గమనిస్తున్నారమ్మా, గమనిస్తున్నారా? ఎవరిలో ఏర్పాటు చేసుకున్నాడు? ఎవరిలో
ఎవరిలో? క్రీస్తులో. సాతానులో కాదండి. మనం ఎవరిలో ఏర్పాటు చేసుకున్నాడంటే మనలను క్రీస్తులో ఏర్పాటు చేస్తారా? మనం పుట్టక ముందే, జగత్తు పునాది వేయబడక ముందే మనలను ఆయన క్రీస్తులో, క్రీస్తు ద్వారా, క్రీస్తు యేసునందు ఏర్పరచుకున్నట్లుగా మనము గమనిస్తాం. భక్తి భాగంలో నుండి మనము తెలుస్తూ చూడండి. దేవునికి బిడ్డలారా, ఇజ్రాయేలు దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి జనుల పేర్లు మనము గమనిస్తాం. జనుల పేర్లు మనము గమనిస్తాం. ఏమిటి ఆ పేర్లు? ఏంటంటే ఇక్కడ ఉన్నది మనం గమనిస్తాం. దేవుని బిడ్డలారా, యాకోబు పత్రిక 2వ అధ్యాయము, యాకోబు పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం చూద్దాం. నా ప్రియ సహోదరులారా, ఆనందించుడి, ఆలకించుడి. ఈ లోక విషయంలో చూసారమ్మా, ఈ లోకములో దరిద్రులైన వారిని విశ్వాసమందు దరిద్రులు ఏం చేస్తాడంటే భాగ్యవంతులుగా చేస్తాడు. మనం అనుకుంటాం మనకు ఒక చిన్న పూలు గుర్తుందనుకోండి, ముందనుకోండి, ప్రజగా ఎదురుగా ఉన్నటువంటి వారి యొక్క ప్రజగా ఉన్నటువంటి వారి యొక్క లాభాలు చూసి మనం కొంచెం బాధపడతాం, తలవంచుకుంటాం. నేను పేదవాడును, నేను దరిద్రుడు, నాకేమి లేదు అని. దేవుని వాగ్దానం ఏంటి తెలుసా? ఏంటప్పుడు దేవుని వాగ్దానం? దరిద్రులైన వారిని ఏం చేస్తానన్నాడు? భాగ్యవంతులు. దేవుని కళ్ళు చెప్పుకున్నాం, స్తోత్రాలు చెప్పుకున్నా. ఒకసారి అందరూ భాగ్యవంతులు. ఎవరిలో ఉంటే మనకు భాగ్యం దొరుకుతుంది. ఎవరిలో ఉంటే మనం భాగ్యవంతులు అవుతాం. క్రీస్తులో ఉంటే భాగ్యవంతులు అవుతాం. సాతానులో ఉంటే సాతాను ఇంకా ఉన్నది, ఇంకా దరిద్రుడు కావాలి, ఇంకా బానిస కావాలి, ఇంకా నలిగిపోవాలి, వీడి పైకి రావకూడదు, నాతో ఉండాలని సైతాను రకరకాలైన. కానీ దేవుడు ఏమని తెలుస్తా? నువ్వు దరిద్రుడు కాదయ్యా, నువ్వు దరిద్రుడుగా నా దగ్గరికి రా, నన్ను ఆశ్రయించు, నేను నీ దారిద్రతను తీసివేసి నీకు నీకు ఎక్కడ చేస్తానన్నాడు? ఎక్కడ చేస్తున్నా? భాగ్యాన్ని కలుగు, సౌభాగ్యవంతురాలుగా ఉంటావు. ప్రియులారా, దరిద్రత ఉన్నది అని మూలిగే కంటే, బాధపడే కంటే దేవుని సన్నిధిలో ఉండి ఒక్కసారిగా ప్రార్థన చేస్తే కంప్లీట్గా నీలో ఉన్న దరిద్రమంతా పోతుంది. నిన్ను భాగ్యవంతుడు. ఓ ఇశ్రాయేలు వినుము, అష్షూరు వినుము, యాకోబు విను. నిన్ను నేను ఏర్పాటు చేసుకోలేదా? నిన్ను నా ప్రజలుగా ఎన్నుకోలేదా? నువ్వెందుకు నా మాటలు వినడం లేదు? అనకపోతే నీ ఇష్టం, పో, సాతాను దగ్గరికి పో, అపవాది దగ్గరికి పో, నువ్వు పడిపోతావు. నేనైతే నేను పడకుండా నేను నిలబెట్టాలని ప్రయత్నం చేస్తాను. మరి ఒక వాక్య భాగం ఉందా? పేతురు భక్తులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం చదవండి. బైబిల్ ఉన్నవారు చూడండి అమ్మా, జాగ్రత్త. అయితే మీరు ఎక్కడున్నా మనము ఎవరిది? ఎవరి సొత్తు? చీకటి అనగానే సైతాను చీకటిలోనే కార్యాలు చేస్తారు. రాత్రికాల సమయంలో, చీకటి సమయంలో దొంగలు అన్నం వేస్తారు, రెవెన్యూ హత్యలు చేస్తారు,
తప్పించుకోవడానికి ప్రయత్నం. పేతురు భక్తి పట్టిన పత్రికలు అంటాడు, అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తమ వెలుగులోనికి ఎక్కడ పిలిచాడు? ఎక్కడ పిలిచాడు? చీకటి అనగా మనం బయట ఉంటే, అయ్యా లోపలికి రా, నా సహోదరి, నా సహోదరుడా, నా కుమారి, నా కుమార్తె లోపలికి రా. నువ్వు చీకట్లో ఉండగాదు, నేను నీకు వెలుగు ఉదయింపజేస్తాను. వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయములను చెప్పండి. అక్కడ ప్రజలకై నిమిత్తము ఒకటి ఏర్పరచబడిన వంశమును, రాజులని యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొంతైన ప్రజలైన భాగ్యం ఇచ్చాడు. దేవుడు మనకి ఎన్ని టాలెంట్స్ ఇచ్చాడు, దేవుడు మనకి ఎన్ని వరాలు ఇచ్చాడండి. దేవుని వాక్యాన్ని ప్రచురింపజేయడానికి మీరేం చేస్తున్నారంటే పరిశుద్ధ జనముగా ఉంటున్నా. దేవుని సొత్తైన జనం, దేవుని సొత్తు, దేవుని ఇష్టమైనది. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు ఎవరంట మనం? ఏ ప్రజలము? అలాగనివా నిశ్చయించుకుంటున్నావా? నేను దేవుని ప్రజలను, దేవుడు నన్ను ఎన్నుకున్నాడు, దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడని నీవు అనుకుంటున్నావా? ఉదయకాల సమయం వాక్యం అన్న తర్వాత నీలో ఏదైనా మార్పు వస్తే, నీలో ఏదైనా చేంజ్ కనబడితే, నీలో ఏదైనా మార్పు వస్తే అంటే నేను గ్రహించి నేను దేవుని ప్రజ. మనం క్రీస్తులో ఉన్న వాళ్ళం అన్నాం. ఇప్పుడు ఏమంటాడు పేతురు గారు రాసినటువంటి పత్రికలో, దేవుని సొత్తు, దేవుని సొత్తు. నువ్వు దేవుని సొత్తు అని ముద్ర వేసుకుంటే సైతాన్ని దగ్గరికి రాదు, వెళ్ళిపోతుంది. నిన్ను ఆశ్రయించదు, నీ దగ్గరికి రాదు. అబ్బో నేను ఆయన దగ్గరికి పోనండి, ఎందుకంటే ఆయన దగ్గర బైబిల్ ఉందండి, ఆయన దగ్గర ప్రార్థన ఉందండి, ఆయన దగ్గర ప్రార్థన అనేటువంటి కష్టం ఉందండి, నన్ను ముక్కలు చేస్తానని అని సైతాన్ని పరిగెత్తుంది. క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, మనము రోజు అనుదినము ఉదయాన్నే లేచి మరి ప్రార్థన చేసుకుంటున్నాం. డ్యూటీకి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసుకుంటున్నాం, డ్యూటీ దిగినప్పుడు ప్రార్థన చేసుకుంటున్నాం, మరి ఇంటికి వెళ్ళినప్పుడు ప్రార్థన చేసుకుంటున్నాం. పెట్టుకుంటున్నాం దగ్గర ప్రార్థన కట్టుకుంటున్నాం, దగ్గర ప్రార్థన ఆయుధం ఉందనుకోండి, నువ్వు దేవుని సొత్తుగా కనబడతావు. సాతాను నిన్ను చెప్పండిమా ఆవరిస్తుంది. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇంకొక విషయాన్ని మనము గ్రహిద్దాం. మనుష్యుల సృష్టికర్త దేవుడు. ఇందాక మనం గమనించాం కదా యెషయా గ్రంథంలో, నిన్ను నేను సృష్టించాను అనేటువంటి భావన మనము చూస్తాం. ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనం చూడండి, చదవండి ఒకసారి. దేవుడు జాగ్రత్త అండి. ఇప్పుడు మనము ఏమంటున్నామంటే, నన్ను సృష్టించండి, నా కామని నిధులే, నా తల్లిదండ్రులు ఉన్నారు, నా బిడ్డలు ఉన్నారు, నాకు సమస్తం ఉన్నదని మనం అనుకుంటున్నాం. కానీ దేవుడు వాక్యం ఏమి సెలవిస్తుందంటే, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున, తన పోలిక చొప్పున, ఎవరి స్వరూపముందు ఎవరి పోలిక చొప్పున? దేవుని పోలిక చొప్పున. అందుకని ఆలోచన చేస్తే ఏది చెప్పడం అక్కడ తర్వాత నరులను చేయదు. ఆలోచన వస్తుందండి దేవునికి, నరులను చేయదును. ఇంకా మీరు గమనించండి, 2వ అధ్యాయము ఆదికాండం 7వ వచనం చూద్దాం. కొత్తగా చదవండి. దేవుడైన యెహోవా నేలమట్టితో నరుని నిర్మించి వారి నాసికారంధ్రములలో యెహోవాను వదగా ఎవరైనంటే నరుడు జీవాత్మాయను. ఇది సృష్టి, ది క్రియేషన్, ఫస్ట్ క్రియేషన్.
మొదటి సృష్టి. అలాగే 5వ అధ్యాయం 2వ వచనం పట్టుకొద్దాం. ఆది కాండము 5:2 చూడండి. ఆ? మగవానిగాను ఆడుదానిగాను వారిని సృజించి వారు సృజించబడిన దినమున ప్రతిగా ఆశీర్వాదాలు. లేదా పెళ్లి పెద్దవాడి పెళ్లి సమయంలో కాదండి, అప్పుడు కాదు మన దేవుడు ఆశీర్వాదం ఇస్తుంది. సృష్టించినప్పుడే, పుట్టినప్పుడే, నిన్ను జగత్తు పునాది వేయక ముందే నిన్ను కనినప్పుడే నీకేం చేశాడు? ఆశీర్వదించను. నిన్ను ఆశీర్వదించాడు. మనం ఏం చేస్తున్నామంటే ఆ ఆశీర్వాదాలు పోగొట్టుకుంటాం. ఆ ఆశీర్వాదాలు దాన విడిచిపట్టండి. ఆ ఆశీర్వాదాలు మనలో నుండి పోతాం. అలాగే ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 32వ వచనం కూడా చూద్దాం. ద్వితీయోపదేశకాండం 4:32 చదవమ్మా. దేవుడు భూమి మీద దేవుడు భూమి మీద నరులు సృజించిన దినము మొదలుకొని నీకంటే ముందుగా ఉండిన మునుపటి దినముల్లో మునుపటి దినములన్నీ ఇంతకు ముందు దినాలలో ఆకాశం యొక్క ఈ దిక్కు నుండి ఆకాశం యొక్క ఆ దిక్కు వరకు చూసారా? దేవుడు నిన్ను సృష్టించి నీకు ఏ గొప్ప కార్యాలు చేస్తాడు. ఈ దిక్కు నుండి ఆ దిక్కు వరకు ఇంటి కార్యములు జరిగినా. ప్రభునందు ప్రియులారా, మనం మర్చిపోకూడదండి. దేవుడు మనం ఎన్నుకున్నాడని మర్చిపోకూడదు. దేవుడు మనం ఏర్పాటు చేసుకున్నాడని మర్చిపోకూడదు. దేవుడు మనల్ని సృష్టించాడని మర్చిపోకూడదు. దేవుడు మనను మరి తన ప్రజాంగంగా ఏర్పాటు చేసుకున్నాడని మనం మర్చిపోకూడదు. 100వ దావీదు కీర్తన 3వ వచనం చూద్దాం. దావీదు భక్తుడు రాసినటువంటి కీర్తనలు 100 దావీదు కీర్తన 3వ వచనం చదవమ్మా. 100వ దావీదు కీర్తన అమ్మ చదవండి, గట్టి చదవండి. అందుకని ఎన్నిటిని నీకు చేసిన తర్వాత నేను ఏం చేస్తావంటే ముద్దుగా అందమైన భోజనము కాకుండా నీవు ఏమని తెలుసుకోవాలా? యెహోవాయే చెప్పండి ఒకసారి. యెహోవాయే దేవుడని తెలుసు. అచ్చా, ఆయనకి ఇష్టమైన కార్యమని. ఆయనే మనలను పుట్టించును, మనము ఆయన వారము, ఆయన ప్రజలము. ఎన్ని మాట్లాడండి అక్కడ. మనము ఆయన వారము, ఆయన ప్రజలము, ఆయన మేపు. ఇన్ని వాగ్దానం ఇస్తుంటే ఇంకా నాకేం చేసేటండి దేవుడు? నాకేం చేయడా, నాకేం చేయడా. వస్తానంటారు ఒక అమ్మ, నాకు అన్యాయం చేశాడు. దేవుడు అన్యాయస్తుడు. దేవుడు మానవుడు వేస్తే అన్యాయం చేస్తాను. దేవుడు అన్యాయస్తుడు అదే. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఈరోజు మనకి సంస్కారపు ఆదివారం కనుక మరి మనము సిద్ధపడి ఈ సంస్కారం పుచ్చుకోవడానికి మన ముందుగా దేవుని యొక్క సహవాసంలోనికి సిద్ధపడడానికి దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప ఆధిక్యత కొరకు కూడా దేవునికి వందనాలు తెలియజేస్తున్నాం. అలాగే మీరు గమనించినట్లయితే ఎబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 8 నుండి 11వ వచనాల్లో కూడా అక్కడ కూడా అపోస్తలుడైన పౌలు గారి ద్వారా 8వ అధ్యాయం 8 నుండి 11వ వచనంలో పౌలు గారి ద్వారా దేవుడు చేసిన వాగ్దానాలని ఆనాటి యూదులకు, ఆనాటి క్రైస్తవులకు తెలియజేస్తూ 8వ అధ్యాయం 11వ వచనం ఒకసారి. వారిలో ఎవరును ప్రభువును తన పట్టణస్థుడికైనను తన సహోదరునికైనను ఉపదేశము చేయుడు. వారిలో చిన్నలు మొదలుకొని వారిలో చిన్నలు మొదలుకొని పెద్దల వరకు అందరూ నన్ను
ఇక్కడ జనరల్గా ఇచ్చారు. అందరినీ తెలుసుకోవాలని. నేను చిన్నపిల్లని కాదు, నేను పెద్దవాడిని అని కాదు, నేను మరి వృద్ధాప్యంలో ఉన్నాను కాదు. వారిలో ఏమంటాడు అక్కడ? అందరూ తెలుసుకుందరు, నన్ను తెలుసుకుందరు, అందరూ నన్ను తెలుసుకుందరు. నేను వారి దోషముల విషయమై ఏం చేస్తున్నాడమ్మా? నేను వారి దోషముల విషయమై దయ కలిగి వారి పాపములను ఇకను ఎన్నడను జ్ఞాపకము చేసుకోనని ఎన్నడూ జ్ఞాపకం చేసుకోవాలి. మన పొరుగు వారు కానీ, మన మిత్రులు కానీ, మన స్నేహితులు కానీ అయితే దినదినం జ్ఞాపకం చేసుకుంటారు. దినదినం రోజు జ్ఞాపకం. వాడు మనోడు నన్ను ఇట్లా చేశాడు, వాడు అంత తెలుస్తా అని మనము తెలియక కష్ట సాధిస్తూ ఆయన మన పాపములను, మన దోషములను ఇక ఎన్నడూ వదిలేస్తాడు, జ్ఞాపకం చూస్తాడు. కాబట్టి క్రీస్తు దేవుని పెట్టారు. మనము ఎవరు అనుకుంటున్నారు? మనము ఆయన స్వస్తి, ఆయన సంపాదన, ఆయన మనలను దరిద్రత నుండి సౌభాగ్యవంతులుగా చేస్తారు. కాబట్టి ఆయనలో మనం ఉండి నీటి కాలవల ఎవరున్నా నాటబడిన ఆకువ ఫలమిచ్చు చెట్టు అని, ఫలాలిచ్చే చెట్లు, ఫలాలు లేనటువంటి చెట్టుగా మనం ఎవరమంటే దేనికి సాధిస్తాం? ఫలమిచ్చేటువంటి అయితే పరిశుద్ధ దేవుని కృప మీ అందరినీ సదాకాలము దీవించుగాక. సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుని కృప మీ హృదయములకును మీ తలుపులకును కావలెనుగాక. దేవా నాయందు బాప్తిస్మాల కొరకు వచ్చినటువంటి వారు కింద కూర్చుంటే డయాస్ దగ్గరికి రావాల్సిందిగా కోరుతున్నాము. పైకి స్టేజ్లో డయాస్ దగ్గరికి రండి. బాప్తిస్మా కొరకు వచ్చినటువంటి వారు రూపాగారి కుటుంబ సభ్యులు కుమార్తెకు బాప్తిస్తున్నారు. మరి సిద్ధపడి వస్తే ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం. వారు వచ్చే లోపల మనము రొక్కుబడి కానుకలు, కృతజ్ఞత కానుకలు, భాగాలు పెట్టి మొదలైనటువంటి వాటిని సమర్పిస్తుందాం.
కానుకలు తీసుకొచ్చిన వారు ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను. కృపడి కానుకలు, నెలవారి కానుకలు, కృతజ్ఞత దశమ భాగాలు తీసుకొచ్చిన వారైతే ఇంకా మరొక రొక్కబడి కానుకలు తీసుకొచ్చిన వారికి ఒకేసారి వెళ్ళి మస్తులకు కారణబోతుడా మమ్మల్ని నిష్ఠగా ప్రేమించిన మా యేసు ప్రభువా, పరిశుద్ధ శ్రేయక దేవ గరుడాని నామానికి స్తోత్రాలు, వందనాలు. ప్రత్యేకించి ఆరాధన సమయంలో బలిపీఠం దగ్గరికి వచ్చి బ్రక్కున్నటువంటి బ్రక్కుని కానుకలు ఆలస్యం చేయక గుప్పెడులు విప్పి వారి తరఫున వారి కుటుంబం తరఫున అర్పించిన కానుకల కొరకు వేలాది వేల వందనాలు. వాడి మీద ఆశీర్వదించండి. బలమైన ప్రేమ, బలమైన ఆశీర్వాదాలు, మీ యొక్క మెండైన దీవెనలు వాటిని అనుగ్రహించి వ్యక్తిగత ఫలితాలు వారికి దయచేయండి. యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమున మిమ్మల్ని బ్రతిమాలి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, మన పరిశుద్ధాత్మ సర్వశక్తి గల దేవుని దీవెన తోడేయుడుగా. ఆమేన్. కానుకలు స్వీకరిస్తుండగా కొన్నారి ప్రత్యేకమైనటువంటి ప్రారంభంగా
జీకటమన్నైనా నా వంక చల్లగా చల్లగా చూడు మాయా కుమారి ఓ కుమారి జగద్పతి నారీ జీకటమన్నైనా నా వంక చల్లగా చూడు మాయా చల్లగా చూడు మాయా పనిగిరాని పాతాళాని పారవేయకుమా పొంగి పొరలు పారవేసి నన్ను నింపుమా సువర్ణలోని పాత్రలన్నీ శ్రీ యేసుని పొగడుచుండా సాక్షిగా నుండు పాత్రలు చేసి సత్యముతో నింపుము తండ్రి సత్యముతో నింపుము తండ్రి కుమ్మరి ఓ కుమ్మరి జగద్పతి నారీ చీకటమన్నైనా నా వంక చల్లగా చూడు మాయా చల్లగా చూడు మాయా మంచిదండి. బాప్తిస్మ కార్యక్రమం జరుపుకుందాం. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయున్న ఆమేన్. మిక్కిలి ప్రియులారా, మనుషులందరూ పాపం గర్భం ధరించబడి ఉన్నారు కనుక తలపు వలన మాట వలన క్రియ వలన దేవుని పరిశుద్ధ తత్వమును ఎరుగుతున్నారు కనుక ఒక నీటి మూలముగా ఆత్మలంగా జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించలేదని మనకు చెప్తున్నారు. వీరిని దేవుడు తన దయాదాక్షణను బాప్తిస్మముగా విమోచకుని సంఘములోని చేసుకొని దానిలో జీవముల అవయవంగా చేరినట్లు మిమ్మల్ని బ్రతిమాలుతున్నా ప్రార్థిస్తున్నాం. మా స్తుతుల కారణభూతుడా మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా యేసు ప్రభువా, పరిశుద్ధ త్రియక దేవ, నీ నామానికి స్తోత్రాలు. ఈ రోజున మా ప్రభువా బాప్తిస్మ కార్యక్రమానికి సిద్ధపరిచినటువంటి రాష్ట్రాలను బట్టి ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. ఒక నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మిస్తేనే కానీ వాడు పరలోక రాజ్యమునకు అర్హుడు కాడు అనేటువంటి నీ వాగ్దానం ప్రకారం ప్రభా
మరి వారి దశలో యవన దశలో వృద్ధాప్యాన్ని వారికి జీవితాన్ని పొడిగి చర్చించారు. అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ నీ నామపేట ముద్రించబడేటువంటి బిడ్డలుగా మీరు అంగీకరించిన విధానంలో జ్ఞాపకం చేసుకుంటుండగా మీరు మహిళ పొందుకుని సునామమున వేడుకని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. కలుకూరి కోటేశ్వర రూపా యొక్క రెండవ కుమార్తె తను కీర్తి మరి పరిశుద్ధ బాప్తిసం కొరకు సిద్ధపడి వచ్చినది. కొన్ని ప్రశ్నలు అడిగిన తర్వాత బాప్తిసం ఇవ్వడం జరుగుతుంది. సడన్గా వచ్చినటువంటి బాప్తిస్మాలు శక్తిలో జరుగుతుందని సిద్ధపడి 10 మంది గుంపుతో వచ్చినటువంటి వారి కోరిక మేరకు వారి ఇష్టాన్ని బట్టి మరి నదిలో బాప్తిస్మాలు జరుగుతున్నాయి. 2 కార్యక్రమాలు చేయడం సబబుగా ఉన్నదని పెద్దలు సృష్టం చేశారు కనుక మరి ఈ బాప్తిస్మ కార్యక్రమం సడన్గా వచ్చింది కాబట్టి నదికి వెళ్ళాలంటే కొంచెం ప్రాబ్లంగా ఉంది. ఆర్థికంగా ఒక్కరే ఉన్నారు కనుక వెళ్ళలేని పరిస్థితిని బట్టి చర్చిలో ఈ బాప్తిస్మం వారికి ఏర్పాటు చేయబడినది. మన సహోదరులు దయానంద కానీ ప్రకాశ్లో కానీ లేకపోతే మోషే కానీ మరి ఎప్పుడు కూడా చెప్పినటువంటి మాటలు ఏంటంటే బాప్తిసం తీసుకోండి అని చెప్తాను. మరి వారి మాటల ప్రకారంగా మరి నేను కూడా మీకు అలాగే ఎన్నోసార్లు అనౌన్స్మెంట్ చేశాను. ముందుగా సిద్ధపడితే మంచిది. తర్వాత ఒకరికంటే కొంచెం కష్టంగా ఉంటుంది కనుక ఒక 10 మంది గ్రూపుగా కనీసం 5-6 మందిగా ఉంటే మనము నది దగ్గరికి వెళ్ళి బాప్తిసం తీసుకుంటాము. అయితే ఒక విషయాన్ని గమనించండి, నదిలో తీసుకున్న బాప్తిసం కానీ చర్చిలో తీసుకున్నటువంటి బాప్తిసం కానీ ఒకేసారి తీసుకోండి. నేను చర్చిలో తీసుకున్నాను, ఇది బాగాలేదు, మళ్ళా నది దగ్గరికి వెళ్తానంటే అది చట్టం ఒప్పుకోదు, అంతరాత్మక గుర్తుందండి. ఇంకా ఒకేసారి ఎక్కడైనా తీసుకో బాప్తిసం. ఎందుకు ఒకటి చెప్పండి, యేసుప్రభు ఒక్కడా ఇక్కడ, దేవుడు ఒక్కడా ఇక్కడ. కాబట్టి దేవుడు ఒక్కడే కనుక బాప్తిసం కూడా చెప్తే అలా ఎప్పుడు తీసుకుంటా బాప్తిసం నీ జీవితంలో ఎప్పుడు తీసుకోవాలి. అందరూ వచ్చిన మరి ఎందుకు తీసుకుంటాం బాప్తిసం? ఎస్ఐయా మీ రక్షకుడు అడుగుతున్నావు, ఎందుకే బాప్తిసం తీసుకుంటున్నావు? రక్షకుడు గారిని నమ్మకుడిని తీసుకుంటాను. నా రక్షకుడని నేను నమ్మి బాప్తిసం చాలా సంతోషం అండి. కాబట్టి అమ్మ తండ్రి మా గురించి అమ్మ ప్రార్థన చేసుకొని కోటేశ్వరరావు రూపా కనుగొలిచినటువంటి రెండవ కుమార్తె కీర్తి కొరకు ప్రత్యేకంగా ప్రభువా నేను నమ్ముకున్నందువలన మీ దగ్గరికి వచ్చినందువలన మా ప్రభువా మరి భక్తి స్మర ప్రసాదం బిడ్డ యొక్క జీవితాన్ని మార్చా. అందుని బట్టి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున నీకు బాప్తిసం ఇస్తున్నాము. ఆమేన్. సిలువ వేయబడిన యేసుక్రీస్తును నీ ఒప్పుకొని ఆయన చిత్త ప్రకారముగా జీవించినట్లు ఆత్మీయ ఆశీర్వాదాలు నీకు అనుగ్రహించున్నాము. ఆమేన్.
మంచిదండి. నీకీచో ఆర్పణలో నీవే ప్రార్థనానంతరం ప్రభు ప్రార్థన ఆశీర్వాదంతో మరి సంస్కారికులు మీరు ఆగండి, మిగిలిన వారు మీ గృహాలకు వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. ప్రార్థన చేసుకుందాం. బాప్తిసం పొందినటువంటి వారి వరకు మరి మనము ప్రార్థన చేసుకుని ప్రకటన కూడా ఉన్నది గమనించాలని మనం చేస్తూ ఉన్నాం. మోకరించగలిగిన వారు మోకరించండి, మోకరించలేని వారు నిలబడండి. పరిశుద్ధుల ప్రేమ మా ప్రియ ప్రభువు తండ్రి యేసురాజా తండ్రి ఈ బంగారు పాలకులకు వెళ్ళలేని స్థితికి వస్తాం. ఈ మహాత్మను బట్టి గత ఆదివారం నుండి ఈ ఆదివారం ఒకరి కృపలో సరస్సులకి అలాగే ప్రభావ మరి ఉదయకాల సమయంలో ఈ సమస్త ఆదివారంలో దైవ సేవకులు పెద్దలు సంఘము స్త్రీలందరికీ మీ నామాన్ని స్థితిస్తాను. అందరి బట్టి స్తోత్రాలు ప్రభా. ఇంతవరకు నీ మాటలు ప్రభా ఆయన మరి అపోస్తలుడైన పౌలు గారు ప్రార్థించిన సమయాన్ని బట్టి పరిశుద్ధాత్మతో నింపబడిన వారి స్థలము పరిశుద్ధ స్థలంలో వాక్శుద్ధితో అన్య భాషలతో మాట్లాడిన మాటలను బట్టి స్తోత్రాలు. నిజమే ప్రభా, ప్రార్థన గొప్ప శక్తి పొందుతుంది, కార్యములు జరుగును, మేలు జరుగును ప్రభా. స్తోత్రాలు. ప్రార్థనలో విశ్వాసంలో జీవిస్తే గొప్ప సంతోషం, గొప్ప ఆశీర్వాదం. అలానే ప్రభా మరి ఆయన దైవ సేవకులను బట్టి ఆదివార ఆరాధనలో కృతజ్ఞత కానుకలు అలానే ప్రభా రైస్ తీసుకొచ్చినటువంటి బిడ్డలకు ప్రార్థిస్తాను. వారి కుటుంబాలను మీరు ఆశీర్వదించండి. అలానే ప్రభా మరొకసారి సంఘాన్ని బట్టి ప్రభా దైవ సేవకులు నడిపింపుతో పెద్దలు సహకారంతో సంఘము డెవలప్మెంట్ బట్టి మంచిగా పేరు కలిగి ధన్యత కలిగే సంఘముగా కృపానామాన్ని బట్టి నేను స్థితించే బిడ్డలుగా మా అందరికీ దయచేయమని స్తోత్రములు. వాళ్ళలో పాలు పంపులు పొందుతున్నాం. ఇదిగో ప్రభా రక్షణలోకి నడిపిస్తే విశ్వాసంలో బలపడినట్లే, ప్రార్థనా జీవితంలో ఉంటే ఈ లోకానుసారం కాదు కానీ ఈ
నిత్య రాజ్యములో ఇష్టలుగా బ్రతికే బిడ్డలుగా ఉన్నాం కనుక ప్రభా నిత్యరాజ్యం అనేది గొప్ప సంతోషంతో నింపుతుంది. ఈ లోకంలో మాకు తెలియదు ప్రభా పాపంలో ఉన్నటువంటి వారిని తండ్రి అవివేకులనే ఆత్మవిశ్వాసం పనికిరాని దౌర్భాగ్యం క్షమించండి. ఇదిగో ప్రభా ఎవరు మీ నామాన్ని బట్టి పాటలు పాడారు, మాటలు విన్నాం, అలానే ప్రభా ప్రార్థనలో ఏకీభవించారు, వాళ్ళలో పాలు పంపులు పొందించి ఉండగా నిజముగా ప్రభా ఈ రక్తం వచ్చి మమ్మల్ని అందరినీ నిలువెల్ల కడిగి శుద్ధీకరించి ప్రభా అటు రీతిగా ప్రార్థనలో ఏకీభవించి అయా మరి ఎంతగానో బలపడను గొప్ప కృప ఆశీర్వాదములు పొందుతారు. అట్టి కృప ప్రతి ఒక్క కుటుంబంలో దయచేయండి. నిజముగా దినాలు గడుస్తూ ఉన్నాయి, అలానే నెలలు గడుస్తూ ఉన్నాయి, కాలాలు గడుస్తూ ఉన్నాయి. అయినను మానవుని జీవితంలో పాపం అనేది వైదొలగలేని పరిస్థితిలో ఉన్న కారణం మా బలహీనతే, మా యొక్క అవివేకమే ప్రభా. కనుక స్థితిలో ఉన్న మమ్మలను నీవు లేవనెత్తి ఈ కృప ద్వారా మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని స్తోత్రములు. దైవ సేవకులు చేయబడే ప్రార్థన, సంఘము చేయబడే ప్రార్థన మా కుటుంబాలకు గొప్ప ఆశీర్వాదం దయచేయండి. అలానే ప్రభా 7వ తారీఖు మంగళవారం నుండి CBC క్లాసులు నిర్వహిస్తూ ఉన్నారు. యవన బిడ్డలు తల్లిదండ్రులు తమ బిడ్డలను చిన్ననాటి నుండి దైవికంగా నీ సన్నిధానంలో గడిపి ఈ మాటలు నేర్చుకొని నీకు విశ్వాసంగా జీవించినప్పుడు తల్లిదండ్రులు కోపరిషత్తో తమ బిడ్డల భవిష్యత్తును బట్టి దేవుడు కృప ఉంటుందని చెప్పి వారు గుర్తెరిగి సన్నిధానంలో నడిపించారు. అలానే ప్రభు మరి అయా నీ మాటలు విని విశ్వసించి బలపడుటకు బాలుడు నడవలసిన త్రోవను వారికి నేర్పించే రీతిలో బిడ్డలందరికీ నీ కృప ఉంచండి. యవన బిడ్డలు ఎంతగానో కష్టపడుతున్నారు. ప్రార్థనా సమయాన్ని బట్టి ప్రభువా ప్రారంభం నుండి చివరి వరకు దేవుడి నామ ఈ మార్గమే జరిగించాలని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు. కనుక ప్రార్థనే గొప్ప శక్తి పొందుకుంటారు. టీచర్స్ని బట్టి వారికి తెలియజేసే పాఠాలను బట్టి కూడా నీకు కృపించండి. వారికి మంచి జ్ఞానం దయచేయండి. అలాగిన ప్రభువా చిన్న బిడ్డల నుండి పెద్దవారి వరకు కూడా ఆ యొక్క సంఘ అభివృద్ధిని బట్టి ముందుకు నడిపించారు. అలాగనే స్టేట్ పని విషయమై జ్ఞాపకం చేస్తా ఉన్నాం. ఇంతవరకు ఈ నామ హిమార్థమే జరిగించిన పనిపై స్తోత్రాలు. దైవ సేవకులు కోపరేషన్తో ప్రార్థనతో సంఘము బిడ్డలు ఎంతో కష్టపడి పనిచేస్తూ ఉన్నారు. కనుక అది ప్రభువా దాతలను బట్టి కూడా వారికి మనసు కలిగిన విధానంలో స్తోత్రాలు. అలాగనే మరి ఉన్నటువంటి పనిని కూడా పూర్తి చేసేటప్పుడు ఈ ప్రార్థనా శక్తి ద్వారా కార్యక్రమాన్ని నామ హిమార్థమై ప్రతిష్ఠకు సిద్ధపరచుటకు కృపించమని స్తోత్రం. నాతో ఉన్న పెద్దలు సేవా పరిచయంలో పాలుభాగస్తులుగా ముందుకు నడుచుటకు మాకు కృప దయచేయండి. స్త్రీలను బట్టి జ్ఞాపకం చేస్తాం. వారు జరిగించే స్త్రీల సమాజమును బట్టి ఉపవాస కోడికలను బట్టి ప్రభువా ఘనంగా ఈ నామ హిమార్థమై జరిగించడంలో వారి కుటుంబాలను ఆశీర్వదించండి. ఇదిగో ప్రభు నీ సన్నిధానంలో చేయబడే ప్రార్థన ఉపవాసముతో గోజాడుతున్నారు, కన్నీటితో గోజాడుతున్నారు. సమస్యలను బట్టి, ఆర్థిక పరిస్థితులను బట్టి, అయా శ్రమ శోధనలు బాధల నుండి, అనారోగ్య పరిస్థితుల నుండి, అపవాది బంధకాల నుండి కన్నీరు కాలుస్తా ఉన్నారు. కనుక ప్రభు మా ఎడలని కృప చూపించండి. ప్రార్థన కార్యం జరిగించండి. విశ్వాసములు మమ్మల్ని బలపరచండి ప్రభు. ఈ వాక్యం ద్వారా మమ్మల్ని నడిపించండి తండ్రి. తప్పిదములున్న మమ్మల్ని క్షమించి ఈ కృపను వర్ధిల్లింప చేయగలరు. ఈ కృప ఆశీర్వాదములు మా సంఘమే కాదు, ఈ మైకి శబ్దం ద్వారా కూడా చిన్న బిడ్డలందరికీ కూడా రెండైన ఆశీస్సులు కలుగచేయమని, ప్రార్థన మనం అంగీకరింప చేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్.
ప్రభు మీద నిలబడినగాక మాకు ఆహారం మహిళల ప్రార్థన చేసిన వారిని మేము తెలిసిన ప్రకారం చదువులని ఏకాదశులు తప్పించును రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీ వైద్యులు మన తండ్రి అయిన దేవుని ప్రేమ ప్రభు యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మనే కానీ అనే సహవాసము మీ అందరికీ సదాకాలము తోడయుండును గాక. ఆమేన్. ఆమేన్. దయచేసి కూర్చోండి. కొన్ని ప్రాముఖ్యమైనటువంటి ప్రకటనలు గమనించాలని సంఘానికి మనం చేస్తున్నాం. మంచిదండి, చాలా సంతోషము. గమనించండి, ఈరోజు ప్రభు భోజన సంస్కారము భక్తుల కొరకు కొమ్మ ఇందిరా గారి కుమారుడు అవినాష్ పుట్టినరోజు సందర్భంగా 20వ తారీఖు బాబు పుట్టినరోజు సందర్భంగా ప్రభు భోజన భక్తుల కొరకు వారు రెడీగా మరి చేసి ఉన్నారు. వారి పేరు మీద జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థన చేస్తాం. ప్రభువా మా దేవ, పరిశుద్ధుడ, త్రియేక దేవ, వందనాలు స్తోత్రాలైన కొమ్మ ఇందిరా గారి కుమారుడు అవినాష్ యొక్క 20వ తారీఖు జరిగేటువంటి బర్త్డే సందర్భంగా మనం ఈ రోజున ప్రభు వల్ల సంస్కారాన్ని ఏర్పాటు చేశారు. వారిని బట్టి, కుమారుని బట్టి, ఉద్యోగాలు, కుమార్తె మరి యొక్క చదువును బట్టి సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటుండగా మీరే మహిమ పొందుకోమని చేస్తున్నాము, వేడుకలు ప్రార్థిస్తున్నాము. ఆమేన్. ఆమేన్. మంచిది. మంచిదండి. అందరికి వందనాలు. ఎవరంటున్నారంటే శాంతి టీచర్ గారు నవ్యాకు ఏసా రావాలి అనేటువంటి తలంపుతో మనము ప్రతి ఆన్లైన్ ప్రేయర్కు, ప్రతి శుక్రవారం ప్రార్థన, ఆదివారం ప్రార్థన చేస్తాం. మరి దేవుని అడగడానికి దేవుడు ద్వారాలు తెరుస్తారని వారు కుటుంబ సభ్యులు నమ్ముతున్నారు. శనివారం నాడు వారు బయలుదేరి హైదరాబాద్ నుండి బొంబాయి మరి తల్లిదండ్రులు మరి కుమార్తె నవ్య కూడా వెళ్ళింది వీసా కొరకు. ఈ వీసా ఎక్కడ ఇస్తారు అంటే బొంబాయి చేస్తాను, ఇంటర్వ్యూ చేస్తున్నారు, ఫింగర్ ప్రింట్ ఉంటుంది. అన్ని పరీక్షలు అయిన తర్వాత ఎవరెవరో ఇతర దేశస్తులు వచ్చి అమ్మాయిని ఇంటర్వ్యూ చేసేటప్పుడు భయపడి వారు అడిగిన ప్రశ్నలకు సరిగా జవాబు చెప్పకపోతే ఇంటికి వెళ్ళిపోతుంది. మరి కేంద్ర గారు అంటుంది, అయ్యా 6వ తారీఖు అనగా రేపు, ఈరోజేమో ఫింగర్ ప్రింటింగ్ ఉంటుంది, రేపు ఉదయము అనగా సోమవారము ఈ వీసా ఇంటర్వ్యూ ఉంటుందయ్యా, మా అమ్మాయి కొరకు ప్రార్థన చేయండి. సంఘమంతా ప్రతి దశలకు సరైన సమాధానం చెప్పి వీసా పొందేటట్లుగా ప్రార్థన చేయమని
జరుగుతుంది కాబట్టి స్త్రీలలో ఒకరు ప్రార్థన వినోదయ్య గారు ప్రార్థన చేస్తారు. నవ్య కొరకు నవ్య చేస్తారామాలని సమాంతర ప్రార్థన చేస్తున్నాం. మహాపరిశుద్ధుడా మా ప్రియ పరలోకపు తండ్రి, ప్రభు యేసయ్యానికి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. కనికర పూర్ణడానికి వందనాలు ప్రభా. ఇంతవరకు ప్రభా మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి అయ్యాన్ని స్తుతించుటకు ఆరాధించుటకు ప్రభా మేము మమ్మల్ని అందరినీ సమకూర్చి నీ మందిరానికి నడిపించినందుకు నీకు స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. అయ్యా ఎదుగునైనా నేను అయ్యా సంవత్సరం నుంచి ప్రభా మేము ప్రార్థిస్తుండగా ప్రభా నవ్య విషయంలో నువ్వు కృప చూపించినందుకు నీకు వందనాలు ప్రభా. యేసయ్యా గొప్ప దేవ, నీవు ఎన్నో అద్భుత కార్యములను ఆశ్చర్య కార్యములను జరిగించే దేవుడు ప్రభా. అయ్యా ఇదిగోనైనా వీసాన్ని మీరు దయచేసినందుకు నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. అయ్యా ఇదిగోనైనా వీసముల ప్రభానైనా మరి అయ్యా అక్కడ జరగబోయే ఇంటర్వ్యూలు నా ప్రభా మీరు కృప చూపించండి. అయ్యా ఇదిగోనైనా వీసాల వరకు తిరిగి రావడానికి నీకు కృప దయచేయండి ప్రభా. అయ్యా అక్కడ చెప్పబోయే ఇంటర్వ్యూలో ప్రశ్నలు కూడా ప్రభా అయ్యా బిడ్డ మంచిగా ధైర్యంగా నాయన సమాధానాలు చెప్పడానికి నీ కృప ఉంచండి ప్రభా. మీరే తండ్రి జ్ఞానాన్ని దయచేయండి ప్రభా. అయ్యా సంఘమంతా ప్రార్థిస్తుండగా నాయన మా ప్రార్థన ఆలకించిన ఆయన బిడ్డకు వీసాన్ని దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. వేస్తాపడుతూ ప్రార్థన చేసినటువంటి హృదయ గారిని బట్టి దేవుని పొందనాలు. ఇక్కడ మరి యొక్క వేస్తాపడు కూడా ప్రార్థన చేయమంటున్నారు. లిబియా ఫ్లైట్ కొరకు వేస్తా కొరకు ప్రార్థన చేయమంటున్నారు. ప్రభువా మా దేవ పరిశుద్ధుల దేవ వందనాలు. నవ్య వేస్తా కొరకు అలాగే లిబియా ఫ్లైట్లో వెళ్ళడానికి వేస్తా కొరకు ప్రార్థన చేయమని మరి ఇక్కడ కోరుతున్నారు కనుక ప్రభు బిడ్డలకు వేస్తా దొరుకుటకు నీకు చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున బ్రతిమాలు వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మనము గత ఆదివారము ప్రకటన చేసిన రీతిగా మరి 7వ తారీఖు నుంచి అనగా ఎల్లుండి మంగళవారం నుండి 14వ తారీఖు వరకు మన చర్చిలో సిబిసి క్లాసులు నిర్వహించడం జరుగుతుంది. అందరూ తెలుసు, ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ యొక్క సిబిసి క్లాసులు నిర్వర్తించబడుతున్నది. చాలా గొప్ప కార్యాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. సంఘమంతా ఈ విషయాన్ని గమనించి ఉదయాన్నే 6:50 రెడీ చేసి మీ పిల్లలను పంపాలని సండే స్కూల్ టీచర్స్ కోరుతున్నారు కనుక వారి కొరకు ప్రార్థన. ఒక వారం రోజులు అనగా 7వ తారీఖు నుండి 14వ తారీఖు వరకు చర్చలో నిర్వర్తించబడుతున్నటువంటి సిబిసి క్లాసును బట్టి ఈ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభువా. ఉదయకాల సమయంలో 2 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ యొక్క సిబిసి క్లాసు నిర్వర్తించబడుతుండగా ఆ కార్యక్రమాన్ని నా మహిమార్థమై జరిగించి మీరు మహిమ పొందుకోమని ఇస్తున్నాము. మన వేడుకని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్, ఆమేన్. మంచిదండి. మరి సిడిఎఫ్ ఇచ్చిన వారి ఇష్టం మాదల జ్ఞాపకంగా 100 రూపాయలు, కోరి ఆలిసమ్మ గారు 100 రూపాయలు, దొక్క మేరీ గారు 100 రూపాయలు, పత్తుల మరియమ్మ గారు 100 రూపాయలు, కనుకొని కృపా గారు 100 రూపాయలు, ముండ్రా ఆస్ట్రీన్ 100 రూపాయలు, కనుకొని రామప్రసాద్ 500 రూపాయలు, కోరి జాన్ పాల్ గారు 500 రూపాయలు. వీరు ఈ యొక్క సిడిఎఫ్ నిమిత్తమై వారు అమౌంట్ అందజేశారు. అలాగే 2nd ఫ్లోర్ వరకు కొంతమంది దాతలు ఇవ్వడం జరిగింది. వారిలో భక్తుల మరియమ్మగా 1000 రూపాయలు 2nd స్టేజ్ వరకు వారు స్పాన్సర్ చేశారు. అలాగే మరి మనము కొన్ని వారాల నుండి ప్రకటన చేస్తున్నాం. ఆదినారాయణ గారు బురద కాలేజీ లెక్చరర్ గారు ఈ మన యొక్క శిలువయాగ కార్యక్రమం సెల్లో చూసి యూట్యూబ్లో చూసి చాలా ముగ్ధుడైపోయి
వారు మరి పైకి వచ్చి మన పెద్దలు యూత్ వారు పనిచేసే సమయంలో వారు చూసి ఆనందపడి మరి నేను కూడా ఇందులో నా వంతు కూడా ఉండాలి, కొంచెం తీయటికప్పుడు తింటే బాగోదనే ఉద్దేశంతో చూసిన వెంటనే అదే ఏది కొత్తగా ఉందో ఆ కొరతను తీర్చారు. ఆ కొరత ఏంటంటే పైన డ్రెస్ లేవు. దాని ఖర్చు 40,000 రూపాయలు వెచ్చించి నిన్నటి దిన ముందు మన ఆర్గనైజర్ గారిని ఈ ఫోన్పే ద్వారా 40 రూపాయలు పంపించారు. అప్పుడు పడదామా? మనము అనుభవిస్తున్నటువంటి మన చర్చికి మరి ఎక్కడ గురిజాలో చర్చికి వెళుతూ ఉన్న విమానం చేత 40 రూపాయలు స్పాన్సర్ చేశారు. మరి దేవునికి ఉన్న బిల్స్ కూడా అతి తొందరలో పూర్తి అవుతామని మీ అందరికీ ఒకసారి తెలియజేస్తూ ఉన్నాం. మరి మరియమ్మ గారు కూడా స్పందించి 1000 రూపాయలు సెకండ్ ఫ్లోర్ కొరకు వారు ఇవ్వడం జరిగింది. వారిని బట్టి కూడా దేవునికి వందనాలు తెలియజేసుకుంటున్నాం. వచ్చే 2వ శుక్రవారం ఏంటమ్మా? ఆల్ నైట్ ప్రేయర్కు నిర్మల్ కుమార్, తలుపూరు నిర్మల్ కుమార్ గారు ఏమన్నారంటే ఆల్ నైట్ ప్రేయర్కు ముందు అంటే మీరు 10 గంటలు స్టార్ట్ చేస్తారు కదా, కొత్త రోజు రాబోయేసరికి వచ్చినటువంటి వారందరికీ ఆల్ నైట్ ప్రేయర్కి వచ్చినటువంటి వారందరికీ పులిహారం పులిహారాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. మంచిదే. మనము 2వ రోజు అనగా శనివారం నగలకు ముందు ఆల్ నైట్ ప్రేయర్కు వచ్చిన వారందరికీ కూడా పులిహార కార్యక్రమం ఉంటుందని వారు తెలియజేశారు. మరి వారిని బట్టి వందనం తెలియజేసుకుంటున్నాం. వచ్చే నెలలో అనగా జూలై నెలలో ప్రభు భోజన సంస్కార ఖర్చుల కొరకు వారి వరదానంగా వారి భర్త గారి పేరు మీద వారి అబ్బాయి గారి పేరు మీద వరదానంగా సంస్కార ఖర్చులకు ఇస్తామని పలుకులు కృపాలంగా మంచిదండి. అరుకూరి కృపాగారి కుమారుడు సురేష్ వచ్చే ఆల్ నైట్ ప్రేయర్కి టీ బిస్కెట్స్ ఎప్పుడంటే శనివారం తగిన తర్వాత శుక్రవారంలో మనకి ఈ పులిహారం ఉంది కాబట్టి వీలైతే అరవదంతా ఉందాం. ఎందుకంటే బలమైన ఆహారాన్ని దేవుడు ఏర్పాటు చేస్తాం కాబట్టి మనము దేవుడు చెప్పవచ్చు 4 సంవత్సరాలకు ఉండడానికి ప్రయత్నం చేద్దాం. ఈ రీతిగా మరి మనం దేవుడి కార్యాలు నిర్వర్తించబడుతున్నది. సంస్కారం తీసుకునే వారు ఇక్కడ ఉండండి, మిగిలిన వారు మీకు స్తోత్ర